హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షన్ను యషు వ్లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు నేనైతే ఈ క్యాబేజీ గారెలైతే చేస్తున్నానండి. క్యాబేజీ గారెలంటే ఎలా చేస్తా అనుకుంటున్నారంటే, ఇదైతే క్యాబేజీ మనమైతే కత్తితోని కట్ చేయకూడదండి, చిన్న చిన్న పీసెస్. మనకి మంచిగా కొబ్బరి తురిమేది పీలర్ ఉంటది చూడండి, దాంతోనైతే మంచిగా ఇట్లా క్యాబేజీనైతే పీల్ చేసుకోవాలండి. మొత్తం తురుముకోవాలా. మనం తురుముకోవడం వల్ల మనకి క్యాబేజీ మంచిగా క్యారెట్ తురుము ఇట్లా మన కొబ్బరి తురుము ఎట్లా వస్తుందో చూడండి, అలా చక్కగా మంచిగా కింద పడుతుందండి. దీంతోనైతే మనం ఈరోజైతే గారెలు చేసుకుంటున్నాము. చాలా బాగా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు మనం అంతా గీరినాక ఈ బౌల్లో వేసుకొని మీకు చూపిస్తాను. చూసారా, ఇలా వస్తుందండి క్యాబేజీ తురుము అంతా. మనం కట్ చేసుకుంటే ఇంత స్మూత్గా ఇంత సాఫ్ట్గా చిన్న చిన్న రాదండి, చిన్న రాదు మనకి. వడలకైతే గారెలకైతే బాగుండదు. ఇట్లా తురుముకోవడం వల్ల మనకి గారెలు అనేటివి మంచిగా వస్తాయండి. అందుకోసమే నేను ఇలా క్యాబేజీ గారెల కోసం క్యాబేజీని అయితే సన్నగా తురుముకున్నాను. చూసారా అండి, నేను లాస్ట్ వీడియోలో దీంతో కర్రీ కూడా చేసి చూపించాను. ఇదిగోండి క్యాబేజీ తురుము కోసం నేనైతే వరిపిండి అండి, బియ్యం పిండి, 1 బౌల్ శనగపిండి, కొత్తిమీర, కరివేపాకు, దీంట్లోకి సరిపడేంత కారము, ఇలా అన్నీ వేసుకోవడం వల్ల బాగుంటాయండి. చూపిస్తాను. కారము, సాల్ట్, ఇవన్నీ దీంట్లో వేసి కలుపుకోవాలండి. మనం ఇప్పుడు ఫస్ట్ అయితే శనగపిండి వేస్తున్నాను. శనగపిండి 1 బౌల్ తీసుకుంటున్నాను, మరి ఎక్కువ కూడా తీసుకోకూడదు. శనగపిండి ఎంత తీసుకున్నానో వరిపిండి బియ్యం పిండి కూడా సేమ్ అంతే క్వాంటిటీలో తీసుకున్నాను. 1 కప్ శనగపిండి, 1 కప్ వరిపిండి. మళ్ళీ దీంట్లోకి సరిపడంత కారం, ఇప్పుడు చూపించాను కూడా అంత సరిపడంత కారం వేసుకోండి. మనం పచ్చిమిర్చి పేస్ట్ ఏం వేస్తలేం కదా, ఓన్లీ కారమే వేస్తున్నాను. మరియు కొంచెం సాల్ట్ సరిపడంత వేసుకోండి. సాల్ట్ వేసుకున్నాక మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలా. చాలా బాగుంటాయండి పిల్లలకి. ఎవరైతే క్యాబేజీ తినని వాళ్ళు కూడా మనకి ఇది తింటారండి. అంత బాగుంటాయి. సేమ్ మక్క గారెల కంటే బాగుంటాయి. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే మనం దీంట్లోకి కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలా. ఫ్లేవర్ బాగుంటుందండి, కొంచెం యాడ్ చేసుకోవాలా కంపల్సరీ. ఇంతకుముందు కరివేపాకు చూపించాను కదా, కరివేపాకు కూడా సన్నగా తరిమి దీంట్లో వేసుకోవాలా. ఇదిగోండి కొంచెం అయితే పసుపు యాడ్ చేశాను. ఇలా అన్నీ వేసినాక మెల్లగా మనమైతే కొంచెం అయితే కలుపుకోవాలండి. మొదటిసారి ఎవరైనా నా వీడియో చూసేవాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలా చూడండి, కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటా ఈ పిండిని మొత్తం అయితే నేను ఇలా కలుపుతున్నాను. అసలు ఇవి క్యాబేజీ గారెలు అంటే కూడా ఎవరు నమ్మరండి, అంత బాగుంటాయి. ఇగో ఇలా పిండి మొత్తం అయితే కలిపి పెట్టుకున్నానండి. ఈలోపు మనం ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ అయితే వేడి చేసుకోవాలా. ఇప్పుడు మనం ఒక చిన్న కవర్ తీసుకొని కవర్ మీద వాటర్ అద్దుకుంటా మనం సేమ్ గారెలు ఎలా చేస్తామో అలా గారెల్లాగా ప్రెస్ చేసుకుంటా ఇలా ఒత్తాలండి. మిడిల్లో ఒక చిన్న హోల్ పెట్టుకోవాలా. ఇగో ఇంతేనండి. ఇలా ఒత్తుకొని మెల్లగా ఈ గారెలు తీసి మనం ఇంతకుముందు ఆయిల్ వేడి చేసుకున్నాం కదా, ఆయిల్లో వేయాలండి. లో ఫ్లేమ్ పెట్టాలా. ఇలా ఒక్కొక్కటి చేసుకుంటా మనం దాంట్లో వేసుకుంటూ ఉండాలండి. చాలా బాగుంటాయండి గారెలు. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయని వాళ్ళు, ఎప్పుడు తినని వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి. మనకు సేమ్ మంచూరియా అట్లా తిన్న ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇదిగోండి ఇలా చక్కగా గారెల్లాగా వేసుకుంటున్నాను. కొంచెం లో ఫ్లేమ్ పెట్టుకుంటే మనం క్యాబేజీ వేసాం కదా, క్యాబేజీ కూడా మంచిగా ఉడుకుతుందండి. అందుకోసమే నేను లో ఫ్లేమ్ పెట్టి ఇలా చిన్న పెట్టి గోలిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటాయండి. ఎవరైతే మనం క్యాబేజీ తినమో వాళ్ళు కూడా తింటారు. మనం క్యాబేజీ కట్ చేసుకొని వేసుకుంటే బాగుండదు, ఇలా తురిమి వేసుకుంటే మనకి ఏర్పడదు. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇదిగోండి నేనైతే ఇలా చేస్తాను. ఎప్పుడైతే ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలకి స్నాక్స్ లాగా బాగుంటాయి. ఈ కలర్ రాగానే మనము ఇంకా తీసివేయాలా. తీసి ఒక బౌల్లో వేసుకుంటున్నానండి. ఇలా వేసుకోవాలి. ఇలా క్యాబేజీ గారెల్లాగా కాకుండా చిన్న చిన్న పిల్లలకి ఇట్లా మంచూరియా కావాలంటే ఇప్పుడు చిన్న చిన్న బజ్జీలాగా ఇలా కూడా వేసుకోవచ్చండి. వీటిని ఇలా బజ్జీలాగా వేసుకొని మనం వాటిని మంచూరియాలాగా కూడా చేసుకున్న సూపర్ టేస్ట్ ఉంటాయండి. అవి కూడా ఎప్పుడైనా చూపిస్తానండి ఎలా మంచూరియా ఎలా చేస్తాను. ఇదిగోండి ఇలా వేసి ఇలా కొంచెం వేస్తే మనకు సేమ్ మంచూరియా ఫ్లేవరే వస్తుందండి. క్యాబేజీ వస్తున్నాం కదా, కానీ చాలా బాగుంటాయండి గారెలు. అసలు మ్యాక్సిమం ఎవరు చేసుకోరు. సోరకాయ అలా చేసుకుంటాం కానీ క్యాబేజీతోనైతే చేసుకోరు. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. క్యాబేజీ ఎవరు తినరో వాళ్ళు కూడా ఇలాంటి గారెలు అయితే తింటారు. చాలా టేస్టీగా ఉంటాయండి.
ఇదిగోండి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా వేసుకున్నా మనకి సేమ్ మంచూరియా సేమ్ బజ్జీలాగానే వస్తాయండి. చూసారా, ఇదేనండి ఇలా మంచూరియా లాగా ఉన్నాయి కదా, ఇలా మంచూరియా లాగానే వస్తాయండి. మనం వీటిని కూడా మనం మంచూరియా లాగా చేసుకోవచ్చు అన్నీ వేసుకొని. ఇప్పుడైతే మళ్ళీ వడలైతే వేస్తున్నా, అది ఒకసారి మీకు చూపిద్దామని అలా చూపించాను. ఇక మనమైతే గారెలు అయితే మళ్ళీ వాటర్ పెట్టుకొని ఇలా గారెలు అయితే ఒత్తుకుంటున్నాను. కవర్ పెట్టి చేసుకోవడం వల్ల సన్నగా వస్తాయండి. మనం సన్నగా చేసుకోవడం వల్ల మంచిగా క్యాబేజీ కూడా మంచిగా ఉడుకుతుంది కదండి. అందుకోసమే ఇట్లా కవర్ పెట్టి ఇట్లా వడలాగైతే చేసుకుంటున్నాను. ఎలా ఉన్నాయండి నా క్యాబేజీ వడలు అయితే? చాలా బాగున్నాయని అయితే అనుకుంటున్నాను. మీకు కూడా నచ్చాయి అయితే అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే అండి, మీ అందరికి కూడా నచ్చినాయి అనుకుంటున్నాను. ఒకసారి అయితే మీరు ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. పిల్లలకైతే స్నాక్స్కి అయితే చాలా బాగుంటాయండి. ఓకే అండి, బాయ్, థ్యాంక్ యూ.